ఇట్లయితే అస్సలు చేసుకోకూరి ఒక్కసారి చేసుకురంటే మళ్ళా మళ్ళా వేసుకొని తింటారు, అంత బాగుందంటారు. అదే శ్రీలంకన్ మోస్ట్ ఫేమస్ డెజర్ట్ వట్టలప్పం. ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. జున్ను పాలు లేకుండా జున్ను తిన్నట్టు ఉంటది. చలో గట్టి చెప్తా, మంచిగా నురి. ఒక బౌల్ లో 6 గుడ్లు వేసుకొని మంచిగా ఇచ్చగొట్టుకోరి. కప్పు కోకోనట్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. దానితో పాటు పిడికెడు కాజు బాదాం ని కూడా పేస్ట్ చేసుకోండి. సగం కప్పు చక్కెర, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని అన్ని కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి. తర్వాత ఒక టిఫిన్ డబ్బానన్నా లేదా ఒక భగవం తీసుకోండి. అందులో కొంచెం నెయ్యి వేసి మంచిగా మొత్తం రుద్దుకోండి. ఇక జాలి పెట్టి అడవోసుకోండి. దొడ్డుగా ఉంటే ఏమైనా ఆగిపోతాయి. దాని మీద సిల్వర్ ఫాయిల్ అయినా లేదా ఏదైనా డక్కన్ పెట్టి కవర్ చేసుకోండి. ఇక పాత భగంలో కొన్ని నీళ్లు వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోరి. అరే నాకు బీమార్ కొనిరా. ఏంది బీమారా? ఓరి నీ పాగలో బీమార్ కదా, బూమార్. నీకు పనులు లేవు, నువ్వేడా నమ్ములతోలే. సర్లే గానీ మూత పెట్టుకొని ఒక 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వదిలేయండి. 30 నిమిషాల తర్వాత బయటికి తీసి చల్లార్చుకుంటే ఇట్లా గట్టిగా అయిపోతుంది. కావాలంటే ఒక గంట ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. సైడ్లు కట్ చేసి ప్లేట్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంకేముంది, వట్టలప్పం రెడీ. మన అనుకున్న దోస్తులకు షేర్ కొట్టురి. కనీసం గింత ఈజీ దన్నా చేసుకొని తినమనురి. సింపుల్ అనిపిస్తే లైక్ కొట్టురి. ఉంటున్నాం ఇక.